హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. మొన్న వీడియోలో మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదండి. నిన్న వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ అంటే షేప్ పట్టిని చూపిస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇవి చూస్తున్నారా, ఇది చిన్న సిజర్ అండి. ఇప్పుడు మనము బ్లౌజ్ కట్ చేయాలన్నా మన మిషన్ రన్ చేసేటప్పుడు ప్రతిసారి పెద్ద సిజర్ని కట్ తీయాలంటే కష్టం. ఇది చూసారా, ఇది చిన్న సిజర్ అనమాట. చాలా ఫాస్ట్గా మనకి ఈజీ టు క్యారీ తీసుకొని ఇలా కట్ చేసేయచ్చు. మిషన్ స్టిచ్ చేసే వాళ్ళకి చిన్న సిజర్ చాలా బాగా యూస్ అయ్యిద్దండి. డెఫినెట్గా తీసుకోండి. అండ్ ఇంకోటి, ఈ వీలా చూసారా, మనము ఇదిగోండి బ్లౌజ్ కటింగ్ ఇలా చేస్తాం కదా. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ మీద మనం ఇలా అంటే కింద కూడా మార్క్ పడిపోయిద్ది. ఇప్పుడు మనం ఒక సైడ్ మాత్రమే మార్క్ చేస్తాం, ఇంకో సైడ్ మార్క్ చేయం కదా. అలాంటప్పుడు ఈ మార్కర్ వీల్తో ఇలా అన్నామనుకోండి, కింద కూడా మనకి ఆ షేప్ అనేది బ్లౌజ్ మీద పడిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తుందా షేప్ ఎలా కనిపిస్తుందో, అలానే బ్లౌజ్ మీద కూడా పడిద్ది అనమాట. చాలా బాగా యూజ్ అయ్యిద్దండి. ఇది కూడా తీసుకోండి. ఇవి షాప్స్లో ఉంటాయి, బయట మన టైలరింగ్ షాప్స్లో ఉంటాయి. ఎంత ఉండవు, ఒక 40 రూపీస్ 50 రూపీస్ ఎంత ఉంటాయి అంతే. ఇది కూడా తీసుకోండి. ఇది చూస్తున్నారా, ఇదేంటనుకుంటున్నారు, ఇది లూప్ టర్నర్ అండి. మనము బ్లౌజెస్ కుట్టుకున్న, డ్రెస్సెస్ కుట్టుకున్న బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా డోరీస్ని, ఆ డోరీస్ని తిప్పడానికి ఇదైతే కనుక చాలా బాగా యూజ్ అయ్యిద్ది. ఇది తీసుకోకముందు నేనైతే ఎలా తిప్పేదాన్ని అంటే, నేనే కదా ఎవరైనా సరే ఒక సూత్తో మనం థ్రెడ్ లోపలికి పంపించి దాన్ని మళ్ళీ రివర్స్ చేసేవాళ్ళం. అమ్మో చాలా కష్టం. థ్రెడ్ కనుక మధ్యలో డోరీ మధ్యలో ఆగిపోయిందంటే కనుక అసలు ఆ క్లాత్ ఇంకా వేస్ట్ అయిపోయినట్టే. ఇదైతే అలా కాదండి, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనం డోరీని ఈజీగా బ్యాక్ తిప్పేసేయచ్చు. నేను దీనికోసం సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను. చాలా సన్నగా వస్తుంది. ఇప్పుడు మనకి బొటిక్లో డోరీస్ ఎంత సన్నగా వస్తాయి, అంత సన్నగా వస్తుంది. చాలా బాగా యూజ్ అయ్యిద్ది. ఇదిగోండి, హుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హుక్ని పట్టే మనము డోరీని బ్యాక్ సైడ్ లాగుతాము. ఇదిగోండి, ఈ డోరీని నేను ఈ లూప్ టర్నర్తోనే బ్యాక్కి లాగాను. చూసారా ఎంత సన్నగా వచ్చిందో, చాలా సన్నగా వస్తుందండి. ఇంత సన్నగా అయితే కనుక మనం మామూలుగా సూత్తో లాగినా సరే, మనం ఎంత ట్రై చేసినా సరే రాదు. దీంతో అయితేనే ఇంత సన్నగా వస్తుంది. చాలా బాగా యూజ్ అయ్యిద్దండి టైలరింగ్స్కి. డెఫినెట్గా ఇది కూడా తీసుకోండి. ఇది మీకు బయట షాప్స్లో దొరికిద్ది, లేకపోతే మీషోలో అయినా ఉంటుందండి. కాకపోతే ఇది సపరేట్గా 150 120 అలా ఉంటుంది. అదే షాప్స్లో తీసుకుంటే 50 రూపీస్ 60 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. మీరు ఆన్లైన్లో కన్నా బయట షాప్స్లో తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, ఇంకా ఇది మీకు తెలిసిందే, ఇది లేనిదే అసలు మిషన్ కుట్టే వాళ్ళకి అర్థమే ఉండదు. ఈ బీస్ ముక్ అనేది డెఫినెట్గా ఉండాల్సిందే, ఇది అందరికీ తెలిసిందే. ఓకే, ఇవి మాత్రం మిషన్ స్టిచ్ చేసే ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. బ్లౌజ్ హ్యాండ్స్ని చూపిస్తాను. చాలా సింపుల్ వేలో చూపిస్తానంటే బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం. హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇక్కడ మనము పైపింగ్ వేసామనుకోండి, ఒక 1/2 ఇంచ్ అయితే కనుక సరిపోయింది. అదే మనము హెమ్మింగ్ వేస్తే కనుక ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టుకోవాలి. నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ వరకు లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము హ్యాండ్ పొడవను మార్క్ చేసుకుందాము. హ్యాండ్ పొడవ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, 6 ఉంది. మళ్ళీ ఇక్కడ మనకు ఖర్చు కావాలి కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంటే 6.5, 6.5కి ఒక మార్క్ చేసుకుందాం. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది అసలు, ఇది ఖర్చు. ఓకే, ఇక్కడ మనము చంక డౌన్ మార్క్ చేసుకోవాలండి. మనం మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్తో సంబంధం లేదు. ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజ్తో సరిపోయింది. ఇది 30 బిలోనే ఉంది కాబట్టి చిన్న సైజు బ్లౌజు, 30 ప్లస్ ఉంటే కనుక పెద్ద సైజు బ్లౌజు. ఇక్కడ నుంచి 3 ఇంచులు తీసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి, అదే పెద్దది అనుకోండి 3.5 ఇంచులు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచులు ఇక్కడికి ఒక మార్క్ చేసుకుందాం.
ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ ఎలాగా, ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకొని, ఇక్కడ మనకు ఖర్చు కావాలి కదా, మనం ఖర్చు ఎంత పెట్టుకున్నాం నిన్న వీడియోలో 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుందాం. ఇప్పుడు మనము చంక లూజ్ని డ్రా చేద్దామండి. చంక లూజ్ ఎలా డ్రా చేయాలంటే, ఇక్కడ మనము ఖర్చు ఎంత తీసుకున్నాము, 2 ఇంచులు తీసుకున్నాం. ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ అడ్జస్ట్ చేయాలి ఇలా. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది మనకి మెయిన్ కదా, ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచులకి ఈ 2 ఇంచులకి లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్, 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాం. చంక షేప్ తీయాలండి. ఇక్కడికి ఒక 1/2 ఇంచు డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలాగా డ్రా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం షేప్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ చేసుకొని మనము ఇక్కడ లోతు తీసుకోవాలి. లోతు తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా చూసుకొని దీని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ వరకు ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్లోగా కరువు తీసుకోవాలి, ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది డెఫినెట్గా చేయాలండి, లేకపోతే ఇలా కనుక మనం లోతు తీసుకోకపోతే చంక ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ షేప్ పట్టి చాలా సింపుల్ అండి. ఈ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, బ్యాక్ సైడ్ పేపర్ని, దీన్ని అసలు ఎంత పొడవు ఉందో మనం చెక్ చేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్ సరిపోయింది. మనం ముందు ఏది ఉక్స్ పట్టి ఏది కాజపట్టిని చూసుకుందాం. ఇటు సైడ్ ఉక్స్ పట్టి అండి. ఏ సైజు వరకైనా సరే అండి, ఉక్స్ పట్టి కాజపట్టి ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచులు సరిపోయిద్ది. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులు. ఏ సైజు వాళ్ళకైనా సరే ఇదే కరెక్ట్ అండి. షేప్ బెల్ట్ ఇలానే కట్ చేసుకోవచ్చు, ఏ సైజు వరకైనా సరిపోయిద్ది. ఇక్కడ నుంచి ఈ బుక్స్ బట్టి దగ్గర నుంచి 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. అదే పెద్దదనుకోండి 4 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఏ సైజు వరకైనా సరే 2.5 అయితే సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ షేప్ ఇచ్చేయాలి. అంతే అంటే చూసారని సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది బుక్స్ పట్టి, ఇది కాజా పట్టి. చూస్తున్నారు కదండి షేప్ పట్టి ఎంత సింపుల్గా అయిపోయిందో. షేప్ పట్టి, హ్యాండ్స్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ కటింగ్ అనేది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.